ఇండిగో సంక్షోభంతో దేశంలోని విమాన ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్న దృశ్యాలన్నీ కూడా అన్ని ఎయిర్పోర్ట్స్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వేలల్లో టికెట్ ధరలు చెల్లించి ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్న ప్యాసింజర్స్ ని చూస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులకు కారణమైన వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి అనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కనిపించే ప్యాసింజర్ల కష్టాలు ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో కూడా కనిపించడానికి ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్. త్వరలోనే ఈ సంక్షోభం ముగుస్తుంది అని సంస్థ ప్రకటిస్తున్నా అసలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ సంస్థలు కొత్త బుకింగ్స్ ని మూసేస్తూ ఉంటాయి. పరిస్థితి చక్కబడిన తర్వాతే మళ్ళీ టికెట్ బుకింగ్స్ కి అవకాశం కల్పిస్తూ ఉంటాయి. కానీ ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం ఈ సంక్షోభ సమయంలో కూడా ప్రయాణికుల నుంచి దోపిడీకి పాల్పడుతూ ఉండడం విస్మయం కలిగించే విషయం. నిబంధనలకు తమకు అనుకూలంగా వాటన్నిటిని మార్చుకుని ప్రయాణికుల నుంచి వేలకు వేలు దండుకునే విధంగా ఇండిగో ఎయిర్లైన్స్ చేస్తున్న కుట్రలు విస్తుగొలిపేలా ఉన్నాయి. చాలా చోట్ల సర్వీసులు రద్దు చేస్తున్న తరుణంలో కూడా కొత్త సర్వీసులకు యథాతథంగా బుకింగ్స్ కొనసాగిస్తోంది ఇండిగో ఎయిర్లైన్స్. ఈ సమస్య గురించి తెలియని వాళ్ళు, సమస్య సద్దుమణిగింది అని అనుకుంటున్న వాళ్ళు ఇంకొంతమంది ఆన్లైన్లో టికెట్స్ని బుక్ చేసుకుంటున్నారు. ఇక్కడ అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతోంది. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సమస్య పరిష్కారం కాదు అని తెలిసిన వాళ్ళు చేసేదేమీ లేక తమ టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలా టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్న వారి నుంచి వేలల్లో క్యాన్సిలేషన్ ఛార్జెస్ వసూలు చేస్తోంది ఇండిగో. ఇది ఒక రకంగా ఘరానా దోపిడీ అనే చెప్పాలి. ప్రయాణికులు తమంతట తాముగా తమ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే వారి నుంచి వేలల్లో క్యాన్సిలేషన్ ఛార్జెస్ దండుకుంటోంది ఇండిగో ఎయిర్లైన్స్. డీజీసీఏ నిబంధనల ప్రకారం సర్వీస్ రద్దయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వసూలు చేయకూడదు. పైగా ప్రయాణికులకు అదనపు సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత కంపెనీపైనే ఉంటుంది. కానీ తమ సర్వీస్ని రద్దు చేస్తున్నట్టు ప్రయాణికులుకి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు ఇండిగో. దీంతో వాళ్లే టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని తమకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ చెల్లించేలాగా చేస్తోంది ఇండిగో. ఎయిర్లైన్స్లో సంక్షోభాన్ని సృష్టించిన ఇండిగో దాన్ని పరిష్కరించకపోగా ఇలాంటి టైంలో ప్రయాణికుల్ని నిలువునా ముంచేస్తోంది. నేను మొన్నటి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నా. అది ఏ రోజు ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంటే ఆ రోజు వెళ్ళి హోటల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ రావటం. ఈరోజు రీషెడ్యూల్ చేశారు. ఈ రోజుకి రీషెడ్యూల్ చేసిన తర్వాత ఇది కూడా క్యాన్సిల్ అయింది. రేపు కూడా అవదంటున్నారు. సోమవారంకి ఆయన ఆలోచిస్తూ ఉంటున్నారు. చిన్నపిల్లలు ఉన్న మహిళలు అయితే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. అందరూ ఇక్కడే రైల్వే స్టేషన్లో ఎలా కింద పడుకుంటున్నారు అట్లా పడుకోబెడుతున్నారు. వీళ్ళు కూడా వాళ్ళు ఇండిగో ఎయిర్లైన్స్ కూడా వాళ్ళ చేతులు ఎత్తే పరిస్థితి. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా మించి అయిపోయింది, వాళ్ళకి కొలాప్స్ అయిపోయింది సిస్టము. ఫస్ట్ డే అంతా ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాము. నిన్న ఈవినింగ్ బయటకు వచ్చాము. వాళ్ళే రీఫండ్ అని చెప్పేసి లేదంటే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆల్టర్నేటివ్ ఫ్లైట్స్ 8న, అది కూడా కన్ఫర్మ్ కాదని తెలిసింది. తర్వాత ఇంకా మేము రీఫండ్ చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళు రీఫండ్ కూడా ఇవ్వట్లేదు. 2 to 7 days అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసి లగేజ్ అవి తీసుకొని ఎయిర్ ఇండియా ఆల్టర్నేటివ్ చూసుకున్నామన్నమాట. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. గోపి, ఇండిగో చేస్తున్న ఈ నిలువు దోపిడీ గురించి డీజీసీఏ దృష్టిలో లేదా? వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా ఇండిగో ఎయిర్లైన్స్ మీద? ఎస్, ఎయిర్పోర్ట్లో అయితే ప్రయాణికులతో తీవ్ర ముఖ్యంగా గందరగోళం ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ ఢిల్లీ T1 ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇండిగో రిజర్వేషన్ టికెటింగ్ సిస్టమ్ వద్ద ఉన్నాను నేను. సో రైల్వే స్టేషన్లు, రైల్వే కౌంటర్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ తరహాలో ముఖ్యంగా ఫ్లైట్స్ ఇంత మేర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా కూడా ఇండిగో సంస్థ బుకింగ్స్ని తిరిగి ఓపెన్ చేస్తూ స్లాట్స్ని చూపిస్తూ ప్రయాణికులు టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చే సమయంలో సరైన సమాచారం ఇవ్వకుండా ముఖ్యంగా ఒక రకంగా దోపిడీ అనే చెప్పాల్సి ఉంటుంది.
ముందస్తు సమాచారం ఫ్లైట్స్ ఇంతలా ముఖ్యంగా క్యాన్సిల్ అవుతున్నాయి, రీషెడ్యూల్స్ అవుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ ఇండిగోకి సంబంధించిన వెబ్సైట్లో టికెట్ బుకింగ్స్ని అనుమతించడంతో ప్రయాణికులు ఈ విధంగా టికెట్స్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్స్కి వస్తూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక రకంగా ముఖ్యంగా క్యాన్సిలేషన్స్ వారంతటా వారుగా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడితే కనుక వాళ్ళకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ కింద చాలా తక్కువ మొత్తం వస్తుంది. సో డీజీసీఏ నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ఇండిగో సంస్థ వ్యవహరిస్తున్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ముంబై కానీ, హైదరాబాద్ నుంచి ఢిల్లీ కానీ అనేక విమానాలకు సంబంధించి ఇండిగోకి సంబంధించిన వెబ్సైట్ లాగిన్స్లో విమానాలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ధరలు కూడా 8,000 నుంచి 10,000, 13,000, 15,000 వరకు కూడా ఈరోజు సాయంత్రంకి సంబంధించిన ఫ్లైట్ షెడ్యూల్స్లో చూపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఈరోజు 109 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ని తలపిస్తోంది ఎయిర్పోర్ట్. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కాసేపటి క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. విమానయాన సంస్థలన్నీ కూడా ఈ ఇండిగో సంక్షోభం నేపథ్యంలో భారీ ఎత్తున ఈ టికెట్ రేట్లను పెంచేయడంతో ప్రయాణికులు లక్షలు వెచ్చించి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పౌర విమానయాన శాఖ కూడా ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కనుక ఈ టికెట్ ఛార్జీలను కనుక మీరు వసూలు చేసినట్లయితే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా విమానయాన సంస్థను హెచ్చరించడం జరిగింది. ఇటు ఇండిగో సంస్థ కూడా ఇటు ఈ సంక్షోభ సమయంలో ప్రయాణికులకు కావాల్సిన వసతులు, ఆహారం వాటిని అందించకపోగా వారికి సంబంధించిన కనీస సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు అని చెప్పి ప్రయాణికులు. గోపికృష్ణ, ఇప్పుడు మీరు చూపిస్తున్న మీ వెనక కనిపిస్తున్న డిస్ప్లే బోర్డులో ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ అన్ని యాక్టివ్గా ఉన్నట్టు, వాటికి సంబంధించిన గేట్స్ కూడా అక్కడ డిస్ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకొకసారి చూపిస్తారా? అంటే ఏంటి, ఫ్లైట్స్ రన్ అవుతున్నట్టుగా వాళ్ళు చూపిస్తున్న లాస్ట్ మినిట్లో మాత్రమే ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తూ ఉన్నారా? ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తున్నారా? 4 రోజులుగా మనం ఇదే తంతు చూస్తూ ఉన్నాము. ఎస్ సార్, ఈ ఫ్లైట్ డిస్ప్లేలో ముఖ్యంగా ఫ్లైట్కి సంబంధించిన షెడ్యూల్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర ఎయిర్పోర్ట్లకు వెళ్ళే షెడ్యూల్స్ అనేవి ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు. అహ్మదాబాద్కి సంబంధించిన ఫ్లైట్ క్యాన్సిల్లో ఉంది. సో బుకింగ్స్ అనేవి ఓపెన్లో ఉంచుతున్నారు. సమయానికి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చే సమయం నాటికి అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్న పరిస్థితి. తీరా ఏం చేసేది లేక ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించి ప్రయాణికులే క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించిన రీఫండ్ అనేది పూర్తి స్థాయిలో రాదు. సో ఈ రకమైన దోపిడీకి ఇండిగో పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ముందస్తు సమాచారం ప్రయాణికులకు ఇచ్చామని చెప్తున్నా కూడా ప్రయాణికులు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అనడానికి కూడా ముఖ్యంగా మాకు ఎటువంటి సమాచారం రాలేదని కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. సో ముందస్తు సమాచారం వస్తే ఎయిర్పోర్ట్కి రావాల్సిన పరిస్థితి ఉండదు, ఇక్కడ పడిగాపులు పడే పరిస్థితి ఉండదని చెప్పి వారే స్వయంగా చెప్తున్నారు. కానీ బుకింగ్స్ ఓపెన్ ఉండడం, తీరా ఎయిర్పోర్ట్కి వచ్చి చెక్ ఇన్ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. దీనికి ముఖ్యంగా ఈ FTDL నిబంధనల లేక ఇతర కారణాల, అంతకుముందు ఉన్న డిలేస్, ఇతర విమానాల డిలేస్ వీటిపైన పడడం. సో అనేక కారణాలతో ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజానికం ముఖ్యంగా నిన్న ఒక్కరోజు 1000 ఫ్లైట్స్ అంటే సుమారు 2 లక్షల మంది ప్రయాణికులు దేశవ్యాప్తంగా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఈ రోజు కూడా సుమారు 500 ఫ్లైట్స్ దేశవ్యాప్తంగా క్యాన్సిల్ అయ్యాయి. సో ఈ రోజు కూడా అనేక మంది, లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతిరోజు అసలు ఎన్ని ఫ్లైట్స్ ఇండిగో రన్ చేస్తుంది, ఎన్ని సర్వీసెస్ రన్ చేస్తుంది, అండ్ నిన్న మొన్న మనం గమనించుకుంటే ఎన్ని క్యాన్సిల్, ఇప్పుడు 100లో క్యాన్సిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ గాల్లోకి ఎగిరిన విమానాలు ఉన్నాయా, ఉంటే వాటి సంఖ్య ఎంత ఉంది? ఎందుకంటే ఇంతమంది ప్రయాణికులు మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తున్నారు అంటే బహుశా వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్ యాక్టివ్గానే ఉంది, రన్ అవుతోంది, దానికి క్యాన్సిలేషన్ ఏమీ లేదు అనే ఒక భ్రమతో వస్తున్నారా? దానికి సంబంధించిన క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఎస్ సార్, రోజుకి 2300 ఇండిగో విమాన సేవలు దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంటాయి. అందులో భాగంగా ఢిల్లీ నుంచి కూడా సుమారు 300 నుంచి 400 విమానాలు ఢిల్లీ నుంచి టేకాఫ్ అవ్వడం అలాగే ల్యాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత పెద్ద ఎత్తున 60% ఏవియేషన్ నెట్వర్క్లో భారతదేశంలో పౌర విమానయాన సంస్థల్లో 60% షేర్, మెజారిటీ స్టేక్ హోల్డ్ ఇండిగో కలిగి ఉంది. అనేక ప్రాంతాలకు తన నెట్వర్క్ను విస్తరించుకుని ఒక్కసారిగా షట్డౌన్, ముఖ్యంగా ఈ తరహా FTDL నిబంధనలు కానీ, సిబ్బంది కొరత కానీ, ఇతర టెక్నికల్ అంశాలని లేవనెత్తుతూ ఒకేసారి ముఖ్యంగా ప్రభుత్వమే తమ భద్రతా సేఫ్టీకి సంబంధించిన గైడ్లైన్స్ని సుప్త చేతనావస్థలో ఉంచింది అంటే ఎంత మేరకు ఇండిగో ప్రభావం ఉందనేది మనకి అర్థమవుతుంది. సో ప్రస్తుతం
ముఖ్యంగా ఇండిగో సంస్థ ఈ విమాన కార్యకలాపాలని తిరిగి పునరుద్ధరించాలంటే కనుక పూర్తి స్థాయిలో అంటే 2026 ఫిబ్రవరి 10 నాటికి మేము అన్ని సరైన సక్రమంగా మేము సేవలు అందిస్తామని చెప్పి డీజీసీకే నేరుగా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ ప్రయాణికులంతా కూడా నిన్న మొన్న ఎవరైతే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకున్నారో వారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో ఉంటూ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళకి సమాచారం ఇస్తాం, మీకు ఫుల్ రీఫండ్ కావాలా లేక రీషెడ్యూల్ కావాలంటే రీషెడ్యూల్కి సంబంధించి చెప్తున్నప్పుడు దాన్ని రోజుకి కూడా పొడిగిస్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా 3 రోజుల క్రితం అంటే గురువారం రోజు వీరంతా ఎయిర్పోర్ట్కి వచ్చారు ఫ్లైట్స్ కోసం, కానీ వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పితే ముఖ్యంగా శుక్రవారం శనివారం ఈ రోజు కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఒకవేళ ఫ్లైట్ కావాలంటే కనుక సోమవారం వరకు వెయిట్ చేయమని చెప్పి ప్రస్తుతం ఈ రిజర్వేషన్ కౌంటర్స్లో చెప్తున్న పరిస్థితి ఉంది. సో అంతవరకు వెయిట్ చేయలేక ఇతర ఫ్లైట్స్ని ఆశ్రయిద్దామంటే వాళ్ళు ముఖ్యంగా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ₹1,00,000 టికెట్, ₹2,00,000 కూడా ఒక టికెట్కి ఒక ప్రయాణ టికెట్కి ఛార్జ్ చేస్తున్న పరిస్థితి. విదేశీ ప్రయాణాల కన్నా ఎక్కువ డొమెస్టిక్ ట్రావెలింగ్కి వాళ్ళు ఛార్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా కాసేపటి క్రితం కీలక ఆదేశాలు ఇచ్చింది. మిగతా ఎయిర్లైన్స్ ఎవరు కూడా ఈ అవకాశాన్ని ముఖ్యంగా ఇండిగో సంక్షోభాన్ని దోపిడీకి వాడుకోవద్దు అని చెప్తూ ముఖ్యంగా ఫేర్ ప్రైస్ పాలసీని అనుసరించాలి అని చెప్పి ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇతర విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో చూడొచ్చు చాలా మంది ప్రయాణికులు ఇక్కడ 2-3 రోజులుగా కూడా పడిగాపులు పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న ఐఐటికి సంబంధించి సార్ आज आपका मैसेज आया क्या? नहीं आया मैसेज और ये दिस इज द केस ऑफ ग्रॉस नेग्लिजेंस ऑन देयर पार्ट. दे शुड रियलाइज इट, दे शुड कन्फेस इट, दे टेक द apology from the all passengers with the due compensation, lodging and boarding expenses also. Or they are requested and suggested, I underline suggested, they should close their shop. ఇది ముఖ్యంగా ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ తిరిగి వెనుక వెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో రానున్న వారం రోజుల్లో అయినా ఈ సమస్య పరిష్కారం అవుతుందా, ఇప్పటికైనా ఇండిగో తమ దోపిడీని ఆపుతుందా, ఇతర విమానయాన సంస్థలు కూడా ఈ సంక్షోభ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా సరైన నిబంధనలు పాటిస్తారా, ఏం చేస్తుంది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అని మనం మాత్రం వేచి చూడాలి. కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం, టికెట్ ధరలను పెంచుతాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ప్రయాణికుల ఇబ్బందులు అయితే ఇంకా ఎయిర్పోర్ట్లో కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి కృష్ణ.